శివుడు, శక్తి, విష్ణువు ఈ మూడు చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, శక్తి శివుని యందే ఆధారమై ఉన్నది గనక శివుడు శక్తిని దాల్చి ఉన్నాడని చెప్పుకున్నాం. అదేవిధంగా విష్ణువు అంటే ఉనికిని నిలిపేటటువంటి వాడు, వ్యాపకుడైన వాడు అని. అందుకు శివుని యందు ఆధారమై ఉన్న శక్తిని విశ్వము యొక్క ఉనికి కోసం పీఠములుగా వ్యాపింపజేసిన వాడు విష్ణువు. అందుకు శివ, విష్ణు, శక్తి అనేటువంటిది ఒకే పరబ్రహ్మము యొక్క మూడు రకాల అభివ్యక్తులు. ఉన్నది ఒకటే పరబ్రహ్మం, అది గ్రహించుకోవలసినది. ఇది బయట ఉన్న శక్తిపీఠములు గాథ. అదేవిధంగా మన లోపల కూడా ఈ శరీరమంతా వ్యాపించి ఉన్నది శక్తి, ఆ చిచ్చక్తి. అది ప్రాణశక్తిగా కూడా వ్యవహరింపబడుతున్నది. ఈ ప్రాణశక్తి మన పాదముల నుంచి శిరస్సు వరకు ఎవరి అంగుళితో వాళ్ళు లెక్క వేసి చూసినప్పటికి కూడా 96 అంగుళాలు వరకు కనబడుతూ ఉంటుంది. మామూలు కంటితో చూడలేని ప్రాణశక్తి ఆ పైన 12 అంగుళాలు వ్యాపించి ఉంటుందని. ఆ 96, 12 కలిపితే 108. ఆ 108 ప్రాణశక్తి స్వరూపంగా చెప్తే, అందులో ఒక్కొక్క అంగుళి స్థానం ఒక్కొక్క పీఠంగా చెప్తే 108 శక్తిపీఠాలు ఈ ప్రాణశక్తిలోని దాగి ఉన్నాయని ఆంతర్యాన్ని కూడా నేను చెప్పుకోవడం జరిగింది. 108 అనే సంఖ్యకి భారతీయ సంస్కృతిలో ఎందుకు ప్రాధాన్యం ఉన్నది అనేది కూడా దాని వల్ల మనం గ్రహించగలిగాం. ఈ విషయం త్రిశిఖి బ్రాహ్మణ ఉపనిషత్ అనే ఒక ఉపనిషత్ ఆధారంగా చెప్పుకోవడం కూడా జరిగినది. అదేవిధంగా మనలో 50 శక్తిపీఠములు, ఇవి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఒక్కొక్క చక్రంలో కొన్ని శక్తుల ప్రకారంగా 50 శక్తిపీఠములు వ్యాపించి ఉన్నాయి. అలా మూలాధారం నుంచి ఆజ్ఞా వరకు ఉన్నటువంటి కుండలిని నామక చిచ్చక్తి ఏదుందో అది 50 పీఠ రూపిణిగా ప్రసరిస్తూ ఉన్నది కనుకనే 50 పీఠ రూపిణి. ఇలా 50, 108. ఇక 18 అనే సంఖ్యను మనం పరిశీలించినట్లయితే 18 ఒక పూర్ణత్వానికి సంకేతం. 1, 8 కలిపితే మళ్ళీ 9 అవుతుంది. 9ని 2 చేస్తే 18 అవుతున్నది. ఇది ప్రతిదానికి మనం చెప్పేటప్పుడు మన లోపల ప్రాణశక్తి, బయట ఉన్న విశ్వశక్తి, మూడవది అక్షరశక్తి. అక్షరశక్తి అంటే శబ్దశక్తి, ప్రాణశక్తి అంటే కుండలిని, ఇక విశ్వంలో కనబడుతున్నటువంటి ఈ వైశ్విక శక్తి. ఈ మూడింటి పరంగా కూడా దీన్ని అన్వయం మనం చేసుకోవలసినదే. అందుకే అష్టాదశ శక్తి పీఠాలు, వాటి పేర్లు వివరిస్తూ ఉన్నాం. అష్టాదశ సంఖ్య అనేది 9 పూర్ణత్వానికి సంకేతంగా చెప్పడం జరుగుతున్నది. 18 దీనికి కూడా 2 పరమైన అర్థాలు కొంచెం వివరంగా తెలుసుకుందాం. తాత్విక అర్థములు కొంచెం గాఢంగానే ఉంటాయి. నిన్న మనం శక్తిపీఠాల కథలు చెప్పుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ హుషారుగా అనిపిస్తుంది. మధ్యలో మళ్ళీ ఈ తాత్వికమైన సంకేతార్థాలు కూడా కలబోసుకుంటూ వెళుతున్నాం. ఎందుకంటే శక్తిపీఠ రహస్యాలు అన్నాం గనక రహస్యం ఎప్పుడు జ్ఞానమే. ఇప్పుడు 18 సంఖ్య యొక్క ప్రత్యేకతను పరిశీలిద్దాం. చిచ్చక్తి అంటే మనలో వ్యాపించినదే చిచ్చక్తి, ఎక్కడో లేదు. మనలో ఉన్న చిచ్చక్తిని గ్రహించుకోవాలంటే వ్యష్టి యందు ఎలా ఉన్నది 18 అనేది మనం పరిశీలన చేస్తే, మనలో సప్తధాతువులు ఉన్నాయి, ప్రతి వారికి తెలిసినదే అది. ఈ సప్తధాతువుల గురించి మాట్లాడితే అది కూడా లలితా శాస్త్రంలో చెప్పుకుంటున్నాం. త్వక్స్థ, రుధిర సంస్థిత, మాంసనిష్ఠ, అస్థి సంస్థ, ఇలా చెప్తూ మనకి చర్మము, మాంసము, రక్తము, మజ్జ, ఎముక, శుక్రము ఇలా చెప్పబడుతూ మనలో మేధస్సు అనబడేటువంటి మొత్తం సప్తధాతువులు ఉన్నాయి. ఈ సప్తధాతు నిర్మాణమైందే దేహం. ఈ సప్తధాతువులతో పాటు మన శరీరంలో ఉన్నవి కనిపిస్తున్నవి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మొత్తం ఎన్నయ్యాయి 17. వీటితో పాటు అంతఃకరణమును మరొకటి ఉన్నది. అంటే మనోబుద్ధి అహంకార చిత్తములు కలిపి అంతఃకరణం కలిపి ఒకటే అది కనుక అంతఃకరణము 10 ఇంద్రియములు, అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 7 సప్తధాతువులు కలుపుకుంటే మొత్తం 18. ఈ 18 యందు కూడా శక్తియే ప్రసరిస్తున్నదని తెలుసుకుని ఈ 18 శక్తికి పీఠము అని తెలుసుకుంటే మన శరీరమే శక్తిపీఠం అని గ్రహించుకుంటున్నాం. ఇలా ప్రాణశక్తి పరంగా 108 శక్తి పీఠములు, ఇక 50 పీఠ రూపమైన 50, 118 అన్నీ ఇక్కడే మనకు కనబడుతున్నాయి. కనుక శరీరమే శక్తిపీఠం. కనుక నిజానికి శక్తి ఒక్కటే. అందుకే ఒకే సతీదేవి ఇన్ని రూపములయ్యింది అన్నప్పుడు ఒకే పరాశక్తి వివిధ శక్తులుగా వ్యక్తమవుతున్నది. ఇలాగా పిండాండంలో బ్రహ్మాండం ఈ రెండూ కూడా కలుపుకుని మన శక్తిపీఠాలుగా దర్శించడం అనే విధానం చెప్పుకుంటూ లంకాయాం శాంకరీదేవి నుంచి కాశ్మీరేతు సరస్వతి అన్న శ్లోకాన్ని నిన్న పూర్తిగా చెప్పుకున్నాం. ప్రసిద్ధి చెందినటువంటి ఈ శ్లోకము కాళికా పురాణంలోంచి మనం తీసుకోవడం జరిగింది. దాని ఆరిజిన్ అది ఎక్కడిదో మనకు తెలియాలి కదా. అందరూ దేవీ భాగవతం ఉంటారు. దేవీ భాగవతం 66 శక్తిపీఠాలు చెప్పారు. ఇక్కడ 18 కాళికా పురాణంలో వివరించిన అంశం ఇదే ప్రసిద్ధిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం.
అయితే ఈ 18 చెప్పిన తీరు కూడా లంక అని మొదలు పెట్టుకుని చిట్ట చివరికి కాశ్మీరేతు అని చెప్పడంలో ఆంతర్యం ఆ లంక మూలాధార స్థితికి క్రింది భాగానికి తెలియజేస్తూ, కాశ్మీరం ఊర్ధ్వభాగానికి తెలియజేస్తూ, ఈ నడిమి భాగంలో మిగిలిన శక్తిపీఠాలన్నీ చెప్పడంలో భారతదేశం మొత్తంగా ఒక్కచోట సమస్త శక్తిపీఠాల మయంగా భారతదేశమే శక్తిపీఠంగా ఎలా దర్శించాలి, దానికి వందే మాతరం మొదలైనటువంటి బంకిం చంద్ర చటర్జీ మొదలుకొని అరవింద మహర్షి, స్వామి వివేకానంద మొదలైన భావజాలములు కూడా తీసుకొస్తూ దేశభక్తిలోనే మాతృభక్తి ఎలా దాగి ఉన్నది, అందుకు భారతదేశంలో దేశభక్తి జగన్మాతృభక్తిగా ఎలా వ్యాపించి ఉన్నదో కూడా నేను చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా శక్తిపీఠాల్లో లంక, కాంచీపురం, ప్రద్యుమ్న, క్రౌంచపట్టణం, అలంపురం, శ్రీశైలం, కొల్హాపురం అక్కడ వరకు నిన్న విస్తారంగా చెప్పుకున్నాం. కొల్హాపురే మహాలక్ష్మి లేదా కొల్హాపుర్యాం మహాలక్ష్మి. కొల్హాపురిలో మహాలక్ష్మి అనే స్వరూపం, ఆ రూపం ఎలా భాషిస్తున్నదో వివరించడం జరిగింది. మాతులింగం, గదాం, ఖేటం, పానపాత్రంచ, ఈ 4 పట్టుకున్న ఆ తల్లి ఎలా భాషిస్తూ ఉన్నది. ఈ మహాలక్ష్మి ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి మహాలక్ష్మిని, ఈ తల్లిని అగస్త్య మహర్షి కాశీక్షేత్రం నుంచి వస్తూ దర్శనం చేశారు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఈ ప్రసిద్ధి చెందిన శ్లోకము అగస్త్యుడు వారు కొల్హాపురి లక్ష్మీదేవిని చూసి చేసినటువంటి స్తోత్రం కనుక ఆ తల్లికి సంబంధించినటువంటి ఈ కొల్హాపురి. అయితే కొల్హాపురి, కోలాపురి, కరవీరపురము ఈ పేర్లు ఎందుకు వచ్చాయో చెప్పుకుంటూ కోలాసుర భయంకరి, ఇదే డోలాసుర భయంకరి అని మనం చదువుతూ ఉన్నాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఆ శ్లోకంలో వచ్చే కోలాసుర భయంకరి ఈ తల్లి అని. అయితే ఈ కొల్హాపురి మహాలక్ష్మి ఈ పీఠం కాదు, మరొకటి ఉన్నది అని చెప్పి మరొక క్షేత్రం కూడా ఉన్నది అనే ప్రస్తావన చేసుకున్నాం. అది కొల్లూరు అని చెప్పబడుతూ మూకాంబిక అని ఏదైతే చెప్తున్నామో అదే కోలాపురి అని, ఆ తల్లే మహాలక్ష్మి అని. ఎందుకంటే శంఖము చక్రము ధరించి వరద అభయ ముద్రలతో ఉన్నటువంటి మూకాంబిక ఎవరైతే ఉన్నారో ఆవిడే కోలాపురి మహాలక్ష్మి అనేటటువంటి ఒక వాదన ఉన్నది. మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి చూస్తే వాళ్ళు అదే చెప్తారు. అయితే అది ఇది ఒకటేనా కావచ్చు. ఇప్పుడు అది ఒప్పుకున్నంత మాత్రాన ఇది పీఠం కాకుండా పోదు. ఎందుకంటే 108 శక్తి పీఠాల్లో కొన్ని ప్రధాన పీఠాలు, ఉపపీఠాలు అన్నీ ఉంటాయి. అందులో కొల్హాపురి మహాలక్ష్మి మహారాష్ట్రలో ఉన్న తల్లిని భావించవచ్చు, ఈ తల్లిని కూడా భావించవచ్చు. పైగా ఇది కూడా పరిపూర్ణమైన శక్తిపీఠం. ఆదిశంకర భగవత్పాదుల వారికి శ్రీ విద్యా సంబంధమైనటువంటి సాక్షాత్కారం లభించిన చోటు ఈ కొల్లాపూర్ అంటే కొల్లూరు మూకాంబిక వద్ద లభించింది. అక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా బిందుస్వరూపమైనటువంటి శ్రీచక్రంలో బిందుస్వరూపాన్ని తెలియజేసే శివలింగమే. దాని మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది. ఈ సువర్ణ రేఖ వామభాగం వైపు ఎక్కువ భాగాన్ని చూపిస్తూ కుడి భాగం కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ అంటే వామభాగం అంటే శక్తి భాగం, శక్తి ఆధిక్యాన్ని చెప్తూ ఆ రేఖ విభాగం చూపిస్తుంది. అది శివశక్త్యాత్మకమైన బిందుస్వరూపం అక్కడ గోచరిస్తున్నది. శంఖచక్రధారిణిగా కనబడుతున్నటువంటి తల్లి నారాయణి నమోస్తుతే అనే మాటకు సరిగ్గా భావించబడుతున్నది. అక్కడ మనం చూస్తే కుడ్యముల యందు మొత్తం ఈ మహాలక్ష్మి అష్టకమంతా రాసి ఉంటుంది. అక్కడ మనం డోలాసుర భయంకరి స్థానంలో కోలాసుర భయంకరి అని, అది కూడా కోలూరు, కొల్లూరు అనే పేరుతో వ్యవహరింపబడుతున్నది. ఇది మహాలక్ష్మిగా భావన చేయవచ్చు. అయితే కొల్హాపురి మహాలక్ష్మి తర్వాత పేరు మాహూర్యే ఏకవీరిక. కొన్ని చోట్ల ఏకవేణిక అని కనబడుతుంది, కానీ ఏకవీరిక అనేది ప్రధానమైన పాఠం. ఇక్కడ మాహూర్యము, మాయూరము అని 2 పేర్లు ఉన్నాయి దీనికి. మహూర్ ఘడ్ అని ఒక కోట పేరు కూడా ఉన్నది. అది ఇంచుమించు మన ప్రాంతానికి దగ్గర మహారాష్ట్రకి చెందినటువంటిది. అయితే ఈ క్షేత్రానికి ఒక చాలా ప్రత్యేకత ఉన్నది. మనం 3.5 చుట్లు అని ఒకటి చెప్పుకున్నాం మొన్న. 3.5 శక్తిపీఠాలని. 3.5 శక్తిపీఠాలు అని ఎందుకు అన్నాం? 4 శక్తిపీఠాలు అనొచ్చుగా, 3.5 ఏమిటి అని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది. ఆ 3.5లో ఈ మాహూరి మొదటిదిట, రెండవది తుల్జాపూర్ అని చెప్పబడుతూ సోలాపూర్ జిల్లాలో మహారాష్ట్రలో ఉన్నటువంటిది రెండవది, మూడవది కొల్హాపూర్, నాలుగవది నాసిక్లో సప్తశృంగి అని చెప్పబడుతున్నది. ఈ 4 కలిపితే మనకు 3.5 అని చెప్పచ్చు. ఎందుకు అలా అన్నామనే తర్వాత విస్తారం. ఇప్పుడు ముందు మాయూరి పీఠం గురించి, అంటే మాహూర్యము అని చెప్పబడుతున్న పీఠంలో ఏకవీరాదేవి యొక్క ప్రస్తావన కనబడుతున్నది. ఈ ఏకవీర ఎవరో కాదు, రేణుకాదేవి అని చెప్పబడుతున్న
శక్తి ఈ తల్లి. ఈ రేణుక, పరశురామ, దత్తాత్రేయ ఈ 3 స్వరూపాలకి శక్తిపీఠాలకి ఏదో అనుబంధం ఉన్నది అని కొంత సూచనగా చెప్పడం జరిగినది. ఆ వ్యాఖ్యానం ఇంచుమించు ఇవాళ కొంత రేపు కొంత కూడా వస్తుంది. ఎందుకంటే రేణుకా తత్వం అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ శక్తిపీఠాలు కానీ దశమహావిద్యలు కానీ వీటిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి కోణాలని దర్శించిన మహర్షితుల్యుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అని చెప్పుకున్నాం. ఆయన ఈ రేణుకాదేవి తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించిన వాడు. ఆయన తల్లి పిలిచి మరీ దర్శనమిచ్చింది. రేణుకా క్షేత్రములు భారతదేశంలో అనేక చోట్ల మనకి కనబడుతున్నాయి. కానీ ప్రధానంగా రేణుకా క్షేత్రాన్ని చెప్పాలంటే మాత్రం ఈ మాహూర్య ఏకవీరిక అని చెప్పుకోవాలి. అయితే శక్తిపీఠములు ముందు ఏర్పడినప్పుడు అమ్మవారి యొక్క శరీర భాగములుగా ఉన్నప్పటికీ కథ తదనంతరం జరిగి అక్కడ శక్తి మరొక రూపంలో గోచరించింది అని చెప్పాలి. కానీ అక్కడ ఈ కథ వచ్చేకే శక్తిపీఠం తయారైందని చెప్పడానికి లేదు. శక్తిపీఠమునందు ఆ కథ జరిగి అమ్మవారు మరొక రూపంగా అక్కడ వ్యక్తమయ్యారు అని భావన చేయాలి. ఇక్కడ కథ మనం చూస్తే ఆ రేణుకాదేవి ఎవరు అంటే ఇక్ష్వాకువు యొక్క పుత్రుడు రేణువు అనేటువంటి వాడు. ఆయన పుత్రిక రేణుక అని చెప్పబడుతున్నది. ఈ రేణుక స్వయంవరము ద్వారా జమదగ్నిని వరించినది. జమదగ్నికి పత్నిగా ఉన్నది. వీరు ఆశ్రమంలో ఉంటూ ఉండగా వీరికి 4 తనయులు కలిగేట. వసు, విశ్వావసు, బృహద్భాను, బృహత్కణ్వుడు అని 4 తనయులు కలిగారు. వారితో చక్కగా ఉంటూ ఉన్న సమయంలో ఒకప్పుడు ఈమె నీరు తీసుకురావాలని జలాశయానికి వెళ్ళినప్పుడు చిత్రరథుడు అనే గంధర్వుడు వివిధమైన కాంతలతో జలక్రీడలాడుతూ ఉంటే ఈమెకు తాను జమదగ్నితో కలిసి ఇలా విహరిస్తే బాగుండనకు భావం కలిగిందిట. ఈ భావంలో తాదాత్మ్యమే కొంత ఆలస్యంగా వచ్చేటప్పటికల్లా జమదగ్ని ఆగ్రహోదగ్రుడై ఆమెలో కలిగినటువంటి కామనాభావానికి కోపగించి ఆమెని సంహరించమని పుత్రులను ఆజ్ఞాపించట. 4 పుత్రులు దానికి అంగీకరించలేదు. అయితే ఈ 4 పుత్రులు తర్వాత రేణుకాదేవి తపస్సు ద్వారా కన్నటువంటి పుత్రుడు పరశురాముడు. ఆయన అసలు భృగువంశ సంజాతుడు కనుక భార్గవుడు. ఆయన బాల్యంలోనూ ఉపనయనవగానే కైలాసగిరికి వెళ్ళి తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర ధనుర్వేదాన్ని రత్న ఖచ్చితమైన ధనుస్సుని స్వీకరించేట. పాశుపత మహామంత్రాన్ని బ్రహ్మ ద్వారా ఉపదేశం పొందాడు, పాశుపతాస్త్రాన్ని. గణపతి ద్వారా పరశువును పొందాడు. ఆ పరశువుతో పరశురాముడు అనిపించుకున్నాడు. అంత సిద్ధపురుషుడు అతను. ఆయన్ని పిలిచాడు ఇప్పుడు 5వ తనయుణ్ణి, నువ్వు సంహరించి నీ తల్లిని అని. తండ్రి ఆజ్ఞను ధిక్కరించకుండా తల్లిని సంహరించేట. శభాష్, చాలా సంతోషించాను, నా మాట విన్నావు, నీకేం కావాలి అని అడిగితే తల్లిని తిరిగి బ్రతికించన్నాడు. దీన్ని బట్టి మాతృ సంహారం చేయడం అనేటువంటిది అతనికి ఉద్దేశం కాదు. ఆయన జమదగ్ని యొక్క తపశ్శక్తిని అర్థం చేసుకున్నాడు. ఇందులో ఏదో మర్మం ఉంది. తాను తిరిగి దీనికి ప్రతిగా తపస్సుతో తల్లిని బ్రతికించుకోగలని ధైర్యం అన్నది. మాట మేరకు జమదగ్ని తిరిగి బ్రతికించాడు. ఈ విధంగా ఈ కథలో ఒక సంకేతం ఉంది. ఆ శిరస్సు ఖండించడంలో సంకేతం ఉన్నది. ఆ సంకేతం అనేది దశమహావిద్యలతో సంబంధం ఉన్నది. అందుకే మనం శక్తిపీఠాల కథ కంటే ముందు దశమహావిద్యల కథ చెప్పుకున్నాం. అయితే ఎప్పుడు విషయం సూటిగా చెప్తూ వింటూ అలవాటైతే ఈ కథ ఎందుకు చెప్పారా అనిపించవచ్చు. ఆ కథ ఎందుకు చెప్పామనేది తర్వాత తెలుస్తుంది అనుకున్నాం. దశమహావిద్యల అవగాహన ఉంటే కానీ శక్తిపీఠముల అవగాహన కాదు. అసలు అమ్మవారి తత్వంలో దశమహావిద్యలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆ దశమహావిద్యల తత్వ ఉపాసనయే భారతీయ సంస్కృతిలో శక్తి ఉపాసనగా వివిధ రూపాలతో ఉన్నది. అదే ఇంకోటి. ఇక్కడ దశమహావిద్యల్లో ఒక శక్తి చిన్నమస్త అని చెప్పబడుతున్న శక్తి ఉన్నది. ఆ చిన్నమస్తకే వజ్రవైరోచని, ప్రచండ చండీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన ఉపాసన సంప్రదాయం. ఆ వజ్రవైరోచని, ప్రచండ చండీ, చిన్నమస్త అనేటువంటి స్వరూపమే ఈ రేణుకాదేవి యొక్క స్వరూపము. అక్కడ మస్తకము ఛేదము చేయడం అనేదే చిన్నమస్త. అక్కడ జమదగ్ని అనే మాట కానీ రేణుక అనే మాట కానీ ఈ 2 సంకేతార్థములే. అందుకు రేణు అనే మాటే అణు అనే దాన్ని తెలియజేస్తుంది. సూక్ష్మమైన అణువులో ఉండేటటువంటి శక్తి యొక్క విస్ఫోటనమే అక్కడ రేణుక అని చెప్పబడుతున్నది. అణువులో కూడా దాగి ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన శక్తి తత్వాన్నే రేణుకగా చూపిస్తూ ఉన్నారు. అందుకే పేరులోనే ఉన్నది అటువంటి పరమార్థం. ఇక్కడ తిరిగి రేణుకాదేవి బ్రతికిన తర్వాత సంతోషించి జమదగ్ని రేణుకులు పరశురాముణ్ణి దీవించారు. చక్కగా కాలం గడుస్తున్నది. ఈ లోపల కార్తవీర్యార్జునుడు అక్కడికి రావడం, జమదగ్ని ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువుని బలంగా తీసుకోవడానికి ప్రయత్నించడం, జమదగ్ని అడ్డుకోవడం, ఆ కార్తవీర్యార్జునుడు అహంకారంతో జమదగ్నిని సంహరించడం జరిగింది. అప్పుడు ఎక్కడో తపోదీక్షలో ఉన్నటువంటి పరశురాముణ్ణి ఉద్దేశించి తల్లి బిగ్గరగా పిలిచిందిట ఏడుస్తూ.
అప్పుడు పరశురాముడు వచ్చాడు, ఆగ్రహోదగ్రుడయ్యాడు. అందుకు తల్లి యొక్క బాధను చూశాడు. ప్రతీకారం తీర్చుకునదలచి 21 మార్లు క్షత్రియ సంహారం చేస్తాన్ని అని సంకల్పించుకున్నాడు. అప్పుడు ఆ తల్లి చెప్పిందిట, నీ తండ్రికి దహన సంస్కారం చేయాలి అంటే నువ్వు ఒక కాడి తీసుకో, ఒకవైపు నీ తండ్రి శవాన్ని, ఇంకోవైపు నన్ను పెట్టు, అలా తీసుకువెళ్ళు. ఏ క్షేత్రం వద్ద ఆకాశవాణి యొక్క ప్రేరణ లభిస్తుందో అక్కడ నీ తండ్రిని దహనం చేయి, నీ తండ్రితో పాటు నన్ను దహనం చేయను. ఇక్కడ సరేనని బయలుదేరాడు ఆయన. అలా తీసుకువస్తూ ఉంటే సరిగ్గా మాహూర్యం అనే క్షేత్రం వద్దకు వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం లభించింది. అక్కడ ఆ దత్తాత్రేయుల వారు ఆజ్ఞాపించారట, ఇక్కడ ఆ పని చెయ్యు అని. వెంటనే దత్తాత్రేయులు చేసిన పని ఏమిటంటే ఆ రేణుకాదేవికి నమస్కారం చేశారు దత్తాత్రేయ స్వామి వారు. ఆ దత్తుడు రేణుకాదేవికి చేసిన స్తుతి చాలా విశేషంగా కనబడుతున్నది. అక్కడ మనకి ఏకవీర అనే శబ్దం కనబడుతున్నది. దేవి మాతస్త్వమైవైక వందనీయా సురేశ్వరి ఏకవీరా త్వమేవైక త్రైలోక్యే సచరాచరే యోగినాం బింబ తాదాత్మ్య కర్త్రి సప్తదశీతి చ ఏకైవానేక రూపేషు యా స్థితాసి నమోస్తుతే. ఇది చూడ్డానికి మామూలు స్తోత్రంలా కనబడుతుంది, కానీ ఇది చాలా భావగర్భితమైనటువంటి రహస్యములు ఇందులో కనబడుతున్నాయి. ఆ రేణుక అనే మాటకు కూడా ఇక్కడ అర్థం, రేణుకాదేవి అదితీదేవి స్వరూపముగా ఉన్నదిట. ఎందుకంటే అదితీదేవి అంశతో ఉంటే గానీ విష్ణువుని పుత్రుడిగా పొందలేదు. అందుకు అదితీదేవి పరశురాముడు ని పుత్రుడిగా పొందగలిగింది. అదితి రేణుక ఈ మాటల్లో ఆలోచించవలసిన విషయం అన్నది. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది అని అర్థం. మరి శిరస్సును ఖండించాడు, అందుకే మరి తిరిగి బ్రతకగలిగిందంటే ఆమె ఛేదింపబడేది కాదు. అందుకే అదితి అనే మాటలోనే ఛేదించడానికి వీలు లేనిది. దితి అంటే ఛేద్యము, అదితి అంటే అచ్ఛేద్యము. అంటే దాన్ని డివైడ్ చేయడం కానీ ముక్క చేయడం కానీ చేయలేము. అదితి ఆకాశశక్తి అన్నారు. అదితి అంటే ఆకాశశక్తి, వ్యాపకమైనది. ఆ వ్యాపకమైన శక్తి అణువులో కూడా వ్యాపించింది, అదే రేణుక అని చెప్పినట్టు. అందుకు రేణుక అదితి అనే మాటల్లోనూ ఒక విశేషం ఉన్నది. అందుకే ఇక్కడ దత్తాత్రేయుల వారు స్వయంగా అమ్మవారితో అంటున్న మాట ఏమిటంటే, దేవీ మాతస్త్వమైవైకా వందనీయ, నువ్వు వందనీయ అయినటువంటి తల్లివి, సురేశ్వరి, దేవతలకు కూడా నువ్వు ఈశ్వరివి అన్నప్పుడు అదితి స్వరూపాన్ని చూపిస్తున్నారు. మన పురాణ కథలో అదితి అంటే దేవమాత ఇలా వ్యవహారం ఉన్న, వేద భాషలో అదితి అంటే అమ్మవారని అర్థం. అందుకే అదితించ దితిన్ దీప్తాం వసుధాం వసుధారిణీం. ఈ అదితి దితి ఇవన్నీ కూడా పరాశక్తి యొక్క నామములే. అలా ఇక్కడ నువ్వు సురేశ్వరివి, ఏకవీరా త్వమేవైక, నువ్వు ఏకవీరవు. ఈ ఏకవీర అనే మాట చాలా విశిష్టంగా ప్రయోగించారు. ఏకవీర, దానికి అర్థం ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆ నామానికి ఇది అర్థమని మనకు తెలీదు. శ్లోకం చదువుతాం. ఏమంటున్నాడంటే, ఏకైవ అనేక రూపేషు యా స్థితాసి నమోస్తుతే. ఏక అయిన నువ్వే అనేక రూపములందున్నావు. అనేక రూపములంటే ప్రపంచము. ప్రపంచం అనేక రూపం. అనేక రూపమైన ప్రపంచమందు ఉన్న శక్తి మాత్రం ఏకమే. కనుక ఏక వీర అనే మాటకి 2 అర్థములంటే, ఏక అంటే ప్రధానము, రెండవది లేదు. వీర అంటే వీరురాలు, ఆమె ప్రధానమైన శక్తి, రెండవ శక్తి మరి లేదు. అంటే ఆవిడకు పోటీగా కానీ ఆవిడని మించి కానీ మరొకట్లేదు. సమానాధిక వర్జిత, సమాన అధిక వర్జిత. ఆమె వీరత్వానికి సమానము లేదు, అధికము లేదు, అన్నీ క్రిందివే. అందుకే ఆవిడ ఏక వీర. ఇది సాధారణంగా చెప్పే అర్థం. కానీ ఇంకొక అర్థాన్ని సూచిస్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు. ఏకైవ అనేక రూపేషు, అక్కడ ఏకవీర శబ్దాన్ని నిర్వచనం అండి. ఇలా ఆలోచనగా చూడాలి. వీర అంటే మనం ఏమనుకుంటాం వీరత్వం అని, కానీ వీర అనే శబ్దానికి మరొక అద్భుతమైన అర్థం ఉన్నది. ఇవన్నీ శాస్త్రార్థములే. ఈరయ అంటే గతులు అని అర్థంట. ఈర అంటే గతి, ఈరా వీర అంటే వివిధ గతులు కలిగినది అని అర్థంట. ఏక అయినప్పటికీ అంటే పరాశక్తి ఒక్కతే అయినప్పటికీ వివిధ రూపములతో వ్యక్తమవుతుంది కనుక ఏక వీర అన్నప్పుడు, ఏక అన్నప్పుడు ఏకస్వరూపిణి, వీర అంటే వివిధ విధములుగా వ్యక్తమగుతున్నది. ఇది 2 అర్థములు చూసుకోవాలి ఏకవీర అనేటువంటిది. ఇక్కడ అణువులో కదులుతున్న కదలికలే వివిధ పదార్థముల నిర్మాణములకి హేతువులు అని రేణుకకి ఏకవీరకి మనం తీసుకోవాల్సిన అన్వయం. అలాంటి ఏకవీరవు నువ్వు అని దత్తాత్రేయులు వారు రేణుకాదేవిని ఆ విధంగా భావన చేసి చూపించాడు. వెంటనే పరశురాములు కూడా నమస్కారం చేశారు. ఏదో నా కన్నతల్లి అనుకున్నాను కానీ పరాశక్తి అని. పరాశక్తి కాకపోతే నువ్వు ఖండించినంత మాత్రాన మళ్ళీ తిరిగి రాగలదా, అది తెలుసుకో. అది ప్రచండ చండీ తత్వం. అయితే ఇక్కడ
ముందు చెప్పిన ప్రకారంగా తండ్రికి దహనం చేశాడు. తల్లి కూడా ఆ చితి యందే ప్రవేశించింది. ఎందుకంటే అదొక దీక్ష. ఆ దీక్షకు సన్నద్ధురాలైన స్త్రీ పతితో పాటు తాను ఆ చితిలో ప్రవేశించింది. అయితే ఒక మాట చెప్తాడు దత్తులు వారు, మీ అమ్మగారు సామాన్యురాలు కాదయ్యా, నువ్వు అలా వెళ్తే ఇలా లేస్తుంది ఆ తల్లి, జాగ్రత్త అని. సరే, మొత్తం అక్కడ భస్మమైన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పేట దత్తులు వారు. ఈయన వెళుతూ ఉన్నాడు. అమ్మవారు లోపల నుంచి రావడం మొదలుపెట్టేట. సరిగ్గా అక్కడ భస్మమైందనుకున్న రేణుకాదేవి మరొక రూపంతో రావడం మొదలుపెట్టింది. కుతూహలం ఆపుకోలేక వెనక్కి చూసేట ఒక్కసారి పరశురాముడు. అప్పుడు ముఖం మాత్రం వరకే వచ్చింది. అది ఆ ముఖమే మిగిలిపోయింది అక్కడికి. మరి మిగిలిన రూపం రాలేదు, ఆ ముఖం మాత్రమే మిగిలి ఉంటుంది. అందుకే ఇక్కడ మాత్రం మనం చూసినట్లయితే అమ్మవారు ముఖం దర్శనమిస్తుంది. అది చాలా విస్తారమైనది. ఆ పెదవే ఎంతో విస్తారంగా ఉంటుందిట. మరి ముఖం చెప్పనక్కర్లేదు. ముక్కు త్రికోణాకృతిలో కలిగి ఉంటుంది. ఆ త్రికోణాకృతిలో ముక్కు ఉండడంలో కూడా ఒక ఎంత రహస్యం దాగి ఉన్నది. అదంతా కూడా ముఖమే ఎందుకు కనబడింది, ఇది కూడా మనం ఆలోచించాలి. చిన్న మస్త అన్నప్పుడు మస్తకమే అక్కడ ప్రధానం. తాను ఛేదించింది శిరస్సుని. వీటన్నిట్లో ఏదో సంకేతార్థం దాగి ఉన్నది. ఇది మామూలు వ్యక్తుల కథలు కాదు, ఇది ఒక శక్తుల కథలు. ఇవన్నీ కూడా ప్రతీకగా పరిశీలించినట్లయితే అలాంటిది ఈ మాహూర్యే ఏకవేణిక లేదా ఏకవీరిక అని చెప్పబడినటువంటి తల్లి కనుక ఏకవీర మాహూర్య క్షేత్రంలో ఉన్నది. ఆడ తర్వాత ఇక్కడ మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్పకపోయినప్పటికీ కూడా మనం 3.5 శక్తి క్షేత్రములు అన్నాం కనుక ఆ విషయం కూడా కొంచెం ముచ్చటించుకుందాం. ఇక్కడ ఈ క్షేత్రం 4 భాగముల్లో ఒకటి. ఈ 4 భాగములు ఏమిటో పరిశీలించాలి. ఇది సరిగ్గా మనకి దేవి సప్తశతిలో వస్తుంది. సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితాం అర్ధమాత్రా స్థితా దేవి యానుచ్చార్యా విశేషతః. దేవి మహాత్మ్యం అంటే చండీ సప్తశతి లేదండి, అందరూ చదువుతూ ఉంటారు, కానీ ఏముందో ఇక్కడ పట్టుకోవాలండి. ఇది సరిగ్గా బ్రహ్మకృత యోగమాయా స్థితిలో వస్తుంది. అంటే మొదటి అధ్యాయంలో వస్తుంది చండీ సప్తశతి. చాలామందికి పరిచయమేగా చండీ పారాయణలవి. అక్కడ వస్తుంది ఇది. ఏం చెప్తున్నంటే, తల్లి త్వం స్వధా త్వం స్వాహ, నువ్వే స్వధవు, నువ్వే స్వాహాదేవి. అంతేకాదు నువ్వు వషట్కారాత్మికవు. అటువంటి నువ్వే సుధాత్వమక్షరే నిత్యం, నువ్వు నిత్యమైన అక్షరానివి అన్నాడు. నిత్యమైన అక్షరం అంటే ఓంకారం. ఓమిత్యేగాక్షరం బ్రహ్మ. ఓంకారంలో ఉన్న భాగములు చెప్తున్నాడు. త్రిధా మాత్రాత్మికా స్థిత. ఓంకారంలో త్రిధా మాత్రలు ఉన్నాయట, 3 మాత్రలు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. 3 మాత్రలు అంటే అకార ఉకార మకారములు. అంతేనా, 4వది కూడా ఉంది. ఇది ఉపనిషత్తే చెప్తుంది. ఓంకారానికి 4 భాగాలు ఉన్నాయి. అది అకార ఉకార మకార తురీయములను 4 భాగాలు ఉంటాయి. వినబడేవి 3, వినబడనిది తురీయం. కానీ ఉంది, అది సూక్ష్మం. అది అందుకు త్రిధామాత్రాత్మిక స్థిత అని చెప్పి ఆపకుండా అర్ధమాత్రాత్మిక అన్నారు ఇక్కడ. యా అనుచ్చార్య విశేషత, చివరి దాన్ని అర్ధమాత్ర అంటారు. అందుకు ఓంకారం రాసినప్పుడు మనం 3 పెట్టి దాని నుంచి ఒక తొండము లాంటి ఆకారం రాసి పైన ఒక అర్ధచంద్రుడిని పెడతాం. అది ఓం అన్నప్పుడు ఆ పై భాగాన్ని తెలియజేస్తుంది అర్ధచంద్రుడు. అది అర్ధమాత్ర. మాత్ర అంటే ఒక స్వరము ఉచ్చరించినప్పుడు పట్టే కాలాన్ని మాత్ర అంటారు. కానీ ఆ ఊ మా అయిన తర్వాత అని చిట్ట చివరి చెప్పబడుతున్నది. అది యా అనుచ్చార్య విశేషత, అది విశేషంగా ఉచ్చరించలేము అన్నారు. అనుచ్చార్య విశేషత. అందుకే దానికి ఏమాత్ర అన్నారు, అర్ధమాత్ర అన్నారు. అందుకే మనం 3.5 అన్నాం, అందుకు అర్ధమాత్ర అన్నాం. కానీ అర అంటే తక్కువేం కాదు, అది అక్కడ శక్తి చాలా ఉన్నది. అందుకు 3.5 అని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ సప్తశతి వాక్యంలో అర్ధమాత్రను దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పడం జరిగింది. అంతేకాదు 3.5 చెప్పడంలో మరొక విశేషం ఏంటంటే 3.5 చుట్లు చుట్టుకుని కుండలిని ఉంటుంది అన్నారు ఇక్కడ. సరిగ్గా శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చెప్తూ స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అని చెప్తారు. అక్కడ ఎలా ఉంటుందంటే సార్ధత్రివలయాకారై, సార్ధత్రివలయాకారై 3.5 చుట్లు చుట్టుకున్న సర్పంలా ఉంటుందిట కుండలిని. అందుకే ఆ 3.5 చుట్లకి సంకేతంగా 3 పీఠాలు ఉన్నాయి. అకార ఉకార మకారముల సంకేతంగానే మాహూర్యము అకారాన్ని తెలియజేస్తూ ఉంటే, ఉకారాన్ని తులిజాపూర్ తెలియజేస్తుంటుంది, మకారాన్ని తెలియజేస్తుంది కొల్హాపురి, అర్ధమాత్రా స్థితిని తెలియజేస్తున్న తురియ భూమికి చెప్తున్నది సప్తశృంగి అనబడే క్షేత్రము అని ఒక వివరణ ఉన్నది. ఆ ప్రమాణంతోనే ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కనుక ఈ క్రమంలో యాత్ర చేస్తే, అంటే ముందు మాహూర్యానికి వెళ్ళి ఆడ తర్వాత తులజాపూర్ చూసుకుని
ఆ తర్వాత కొల్హాపూర్ చూసి, ఆ తర్వాత సప్తశృంగి చూసినట్లయితే అది సాధనా దృష్టితో ఏదో ఒక మంత్రం చేసుకుంటూ దీక్షగా నియమంగా ఆహార నియమం మొదలైనవి పాటిస్తూ భూశయనం మొదలైనవి చేసుకుంటూ ఈ 4 క్షేత్రయాత్రలు చేసినట్లయితే మనకు తెలియకుండానే కుండలిని సాధన, అదేవిధంగా సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క ప్రణవ స్వరూపాన్ని సాధన చేసిన ఫలితం వస్తుంది.